హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు మన వీడియోలో టాప్ మోస్ట్ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీనికన్నా ముందైతే మనం స్టాటిస్టిక్స్కి సంబంధించి 5 మార్క్స్ డిస్కస్ చేసాం ఆల్రెడీ. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 25 మార్క్ క్వశ్చన్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. 5 మార్క్స్ ఎవరైతే చూడలేదో ఒకసారి చూసేసేయండి. అలాగే చాప్టర్ డిస్కషన్స్ అంటే స్టాటిస్టిక్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ యూనిట్స్ ఉన్నాయి, సిలబస్ ఏంటి అనేది కూడా ఒక వీడియో ఉంది. సో అది కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, అది కూడా మీరు చూసేసేయండి. అలాగే కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. అలాగే వీడియో అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రైట్, మరింది కాలేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మనకు ఉండేవి ఏంటి 5 యూనిట్స్. రైట్, యూనిట్ వైజ్ నేను వెళ్తూ ఉంటాను. రైట్, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే యూనిట్ 1. సో టాప్ మోస్ట్ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే మనం 10 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్. పబ్లిక్ ఎగ్జామ్లో 5 లాంగ్ ఆన్సర్స్ ఇస్తాడు. 9, 10, 11, 12, 13 క్వశ్చన్స్. అందులో అంటే 9 ఏ ఆర్ బి అంటే ఏ కానీ బి కానీ రాయొచ్చు. 10 ఏ ఆర్ బి, 11 ఏ ఆర్ బి, 12 ఏ ఆర్ బి, 13 ఏ ఆర్ బి. ఏ ఆర్ బిలో మనం ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఈ 20 క్వశ్చన్స్ కానీ బాగా నేర్చుకుంటే మీరు ఏదో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు. 2 చేయగలుగుతారు. మీకు ఏది ఇంట్రెస్ట్గా అనిపిస్తే, ఏది లైక్ బాగా వచ్చో ఆ క్వశ్చన్ బాగా అటెంప్ట్ చేసుకుంటారు. రైట్, సో చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి మనం యూనిట్ 1 కోసం డిస్కస్ చేస్తే మనకి యూనిట్ 1 ఏంటి, ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ కదా. యూనిట్ 1 నేమ్ ఏంటి అని అంటే ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. ఇది ఫస్ట్ పాయింట్, మనకి ఫస్ట్ యూనిట్ పేరు. సో ఇందులో మనకు ఉండేవి కూడా ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం మనం. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, జస్ట్ 4 క్వశ్చన్స్. మ్యాక్సిమం ప్రతి యూనిట్ నుంచి కూడా నేను లైక్ 4 or 5 క్వశ్చన్స్, యావరేజ్గా 4 క్వశ్చన్స్ నేను. అలాగే 4th యూనిట్ వచ్చి రిగ్రెషన్, జస్ట్ 2 or 3 క్వశ్చన్సే డిస్కస్ చేయబోతున్నాం, అంతకన్నా ఎక్కువ ఉండవు. అందులో యాట్రిబ్యూట్స్లో అయితే జస్ట్ 2 క్వశ్చన్స్. అంటే హార్డ్లీ మనకి ఈ టాప్ 20 నేర్చేసుకుంటే ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతాం. ఆల్సో దీస్ 10 మార్క్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ 5 మార్క్స్ కూడా యూజ్ అవుతాయి. రైట్, చూద్దాం ఏంటంటే ఆ క్వశ్చన్స్ మనం ఎలా నేర్చుకోవాలనేది. వాట్ ఈజ్ ప్రైమరీ డేటా? What is primary data? State various methods of collecting primary data. Discuss their relative merits. సో మనకి ఫస్ట్ యూనిట్లో ప్రైమరీ డేటా, సెకండరీ డేటా, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇవి మనకు ఉండే టాపిక్స్ స్టాటిస్టిక్స్లో. రైట్, ప్రైమరీ డే అంటే లైక్ విచ్ రిలేటెడ్ టు ద డేటా. సో ప్రైమరీ డేటా అంటే ఏంటి, విచ్ వి కలెక్ట్ డైరెక్ట్లీ, అంటే ఇంటర్వ్యూయర్ నుంచి మనం డైరెక్ట్గా కలెక్ట్ చేసుకునే డేటా ఏదైతే ఉందో దాన్ని మనం లైక్ యూజువల్లీ వి విల్ కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ డేటా. ఆ ప్రైమరీ డేటా మీనింగ్ చెప్పి వేరియస్ మెథడ్స్ ఉంటుంది మనకి. సో ఆ మెథడ్స్ ఏంటనేది రాసి తర్వాత మనం ఏం చేయాలి, రిలేటివ్ మెరిట్స్ అంటే వాట్ ఆర్ ద మెయిన్ రిలేటివ్ మెరిట్స్, అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఫస్ట్ క్వశ్చన్కి రాయవలసి ఉంటుంది. 10 మార్క్స్లో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన క్వశ్చన్ అదైతే మాత్రం. రైట్, క్యాలిక్యులేట్ సెకండ్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ మీన్, మీడియన్, మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఏదో ఒక టేబుల్ ఇస్తూ ఉంటాడు. నేను ఇక్కడ అయితే దే వోంట్ ఆస్క్ యూ లైక్ మొత్తం 3 అడగడు, అంటే మీను, మీడియన్, మోడ్ అన్నీ ఫైండ్ అవుట్ చేయమని అడగడు. ఓన్లీ దే విల్ ఆస్క్ యూ లైక్ ఏదో ఒకటి అడుగుతాడు. అయితే మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ అడుగుతూ ఉంటాడు. అన్నీ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పడు బేసికల్గా. నేనేం చేశాను అని అంటే 3 కలిపి ఒక పర్టికులర్ డేటాకి మనకి మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చేస్తే సరిపోతుంది. రైట్, సో మనకి తెలుసు ఆల్రెడీ మీన్ ఫార్ములా ఫర్ గ్రూప్డ్ డేటా విచ్ ఈజ్ లుక్స్ లైక్ గ్రూప్డ్ డేటా. డేటాలో మనకి అన్గ్రూప్డ్ ఉంటుంది, గ్రూప్డ్ ఉంటుంది. గ్రూప్డ్లో మళ్ళీ డిస్క్రీట్ డేటా ఉంటుంది, కంటిన్యూయస్ డేటా కూడా ఉంటుంది. విచ్ కమ్స్ అండర్ కంటిన్యూయస్ డేటా. 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 90 క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఏమని చదువుతాం, కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని పిలుస్తాం. ఎప్పుడైతే కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు, వీ హ్యావ్ ఫార్ములాస్ కదా. మీన్కి ఒక ఫార్ములా ఉంటుంది, మీడియన్కి ఒక ఫార్ములా ఉంటుంది, మోడ్కి ఒక ఫార్ములా ఉంటుంది. 3 ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఎగ్జామ్లో అయితే మనకి ఓన్లీ ఒకటే అడుగుతాడు, ఐదర్ మీన్, మీడియన్, మోడ్. ఎందుకు ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చిందంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఫస్ట్ యూనిట్ పేరు కదా ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో.
సో అందుకని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్, మీడియన్ మోడ్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్. మ్యాక్సిమం దే వోంట్ ఆస్క్ యూ హార్మోనిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ 5 లైక్ లాంగ్ ఆన్సర్లు అడిగాడు, 5 మార్క్స్లో అడుగుతాడు. అందుకని ఇక్కడ క్వశ్చన్ కనిపించదు మనకి, రైట్. సెకండ్ క్వశ్చన్ అది. మళ్ళీ మనకి లైక్ డేటా కోసం అడుగుతాడు. అంటే డేటా క్వశ్చన్ ఇది కదా, ఇది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ క్వశ్చన్. వాట్ డూ యూ మీన్ బై ఎ క్వశ్చనరీ? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. స్టేట్ ద ఎసెన్షియల్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఇన్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ఎ క్వశ్చనరీ. క్వశ్చనరీ అంటే ఏంటి? క్వశ్చనరీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ని మనం ఎసెన్షియల్గా అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనేది అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థియరిటికల్గా ఉంటుంది, మీకు అంతా కూడా థియరీ ఉంటుంది. థియరీ చదివేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. క్వశ్చన్ తీసుకోండి, దానికి ఆన్సర్ మీరు చదివేస్తూ ఉంటే సరిపోతుంది. ఇది ఒక్కటే ప్రాబ్లమ్, రైట్. ఇదొకటి మనం ప్రాబ్లం నేర్చుకోవాలి. వాట్ ఆర్ వేరియస్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఎవరెవరు ఉన్నారు మనకి? మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. రైట్ దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మెరిట్స్ ఏమేమి ఉన్నాయో ఒక 5 పాయింట్స్, డిమెరిట్స్ ఒక 5 పాయింట్స్. మెరిట్స్ డిమెరిట్స్ కూడా రాసేస్తే మనకి 10 మార్క్ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ఈ పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే 1 and 3 ఆర్ ఇంపార్టెంట్, ఆల్సో విచ్ రిలేటెడ్ టు ద ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. 2 and 4 వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి సంబంధించిన క్వశ్చన్స్, రైట్. ఇవి అయితే మనకి ఫస్ట్ యూనిట్లో 4 టాప్ 20లో ఈ 4 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఈ 4లో బాగా మనకి ఏం రావాలి? 1 and 3 స్టార్ మార్క్ పెట్టినవి మళ్ళీ ఒక 7 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఇంకా బాగా నేర్చేసుకోండి. టాప్ అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి, రైట్. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ చూద్దాం ఒకసారి, రైట్. సో ఈ విధంగా అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యూనిట్లో టాప్ మోస్ట్ 4 క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. నౌ లైక్ వి విల్ డిస్కస్ యూనిట్ 2. సో యూనిట్ 2 వచ్చేసి మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, రైట్. యూనిట్ 2 పేరేంటి మనకి? మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మనకి ఎవరెవరు ఉన్నారు అని అంటే, ముందు ఏమున్నాయో తెలిస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. ఇప్పుడు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే దాంట్లో మనకి యూజువల్లీ ఏమున్నాయి మనకి? క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్. ఇవి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అని పిలుస్తాం వీటిని. అలాగే మనకి ఇంకెవరున్నారు? మూమెంట్స్. మూమెంట్స్ అంటే ఆటోమేటిక్గా స్క్యూనెస్ అండ్ కట్టసిస్ అనే టాపిక్స్ కూడా వస్తాయి. ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్ ఆర్ మీన్ ఫర్ ద 5 మార్క్ క్వశ్చన్స్ అవి కూడా. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అనేవి 10 మార్క్ క్వశ్చన్స్. మూమెంట్స్ అనేది 10 మార్క్స్ క్వశ్చన్స్లో వస్తాయి. సో ఈ విధంగా ఈజీగా మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ ఇప్పుడు ఆ టాపిక్స్ని బేస్ చేసుకొని టాప్ ఇందులోనే అంటే యూనిట్ 2లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్, అంటే చాలా ఉన్నాయి మనకి క్వశ్చన్స్. యూనిట్ 2లో 10-15 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనం షార్ట్ టర్మ్లో అంటే తక్కువ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎప్పుడైతే బాగా నేర్చుకుంటామో చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. 75 చేయగలుగుతాం. ఇప్పుడు నేను యూనిట్ 2లో ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారనమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నేను 5 అని ఎందుకు ఇచ్చానంటే యూనిట్ 1లో 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి కదా ఆల్రెడీ. సో ఇక్కడ 5th one అని పెట్టుకుందాం. ద ఫస్ట్ 4 మూమెంట్స్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ అబౌట్ ద వాల్యూస్ ఏవో ఇచ్చాడు మనకి. ఇక్కడ ఒక 4 వాల్యూస్ -1.5, 17, -30, 108. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? మూమెంట్స్ అబౌట్ మీన్. β1 అంటే స్క్యూనెస్, β2 అంటే కట్టసిస్. ఇందాక చెప్పాను కదా అక్కడ స్క్యూనెస్ అండ్ కట్టసిస్ వస్తాయని చెప్పేసి. అలాగే ఫైండ్ ద మూమెంట్స్ అబౌట్ ఆరిజిన్ అంటే లైక్ μ1 డాష్, μ2 డాష్, μ3 డాష్, μ4 డాష్ ఆర్ కాల్డ్ మూమెంట్స్ అబౌట్ ఆరిజిన్ కదా. అలాగే మూమెంట్స్ అబౌట్ మీన్ అంటే μ1, μ2, μ3, μ4. ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ద గివెన్ వాల్యూస్. చేస్తే 10 మార్క్స్కి ఖచ్చితంగా అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎగ్జామ్లో పక్కాగా రాసే క్వశ్చన్ ఫ్రమ్ సెకండ్ యూనిట్ అంటే 10th లాంగ్ ఆన్సర్ ఇక్కడ నుంచి సెకండ్ యూనిట్ నుంచి కదా వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్, పక్కాగా మనం ఈ క్వశ్చన్ రాస్తాం పబ్లిక్ ఎగ్జామ్లో. కాబట్టి బాగా చేయండి ఈ ప్రాబ్లం అయితే, రైట్. నెక్స్ట్ వన్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ చేసాం కదా ఆల్రెడీ స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, డిస్కస్ ద ఇంపార్టెంట్. ముందు అసలు స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి అని అంటే గ్రూప్డ్ డేటాకు ఒక ఫార్ములా ఉంటుంది, అన్గ్రూప్డ్ డేటాకు ఒకటి ఉంటుంది. సో లైక్ గ్రూప్డ్లోనే మళ్ళీ డిస్క్రీట్కి ఒక ఫార్ములా ఉంటుంది అండ్ కంటిన్యూస్కి ఒక ఫార్ములా ఉంటుంది. అలాగే ఫైండ్ ఎస్డి ఆఫ్ ఈ పర్టికులర్ వాల్యూస్ని తీసుకొని మనం స్టాండర్డ్ డీవియేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా? 1/n సమేషన్ లైక్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్
సో ఈ విధంగా మనకి ఒక ఫార్ములా ఉంటుంది. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ముందు ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మీన్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. xi మైనస్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేసి దానికి స్క్వేర్ చేసేస్తాం. యూ విల్ గెట్ సమ్ వాల్యూస్, అబ్సల్యూట్ వాల్యూస్ అంటాం వాటిని. సమ్ చేసేసి ఎంతో డివైడ్ చేస్తే స్టాండర్డ్. చాలా ఈజీగా వచ్చేస్తుంది. లైక్ ముందు ఇంపార్టెన్స్ అయితే రాసేయాలి. దట్ ఈస్ వాట్ సెకండ్ క్వశ్చన్. లైక్ థర్డ్ క్వశ్చన్ అంటే ఇందులో థర్డ్ క్వశ్చన్ 1 2 3 వాట్ డూ యూ అండర్స్టాండ్ బై స్క్యూనెస్? ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ స్టార్ మార్క్ పెట్టినవి మీరు ఒక్కసారి అవి బాగా నేర్చుకోవాలి మీరు, కానీ ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హౌ ఇట్ ఈస్ మెజర్డ్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ స్క్యూనెస్ విత్ డ్రాయింగ్స్. అంటే గ్రాఫ్స్ ఉంటాయి దానికి, ఆ డయాగ్రామ్స్తో పాటు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అండర్స్టాండ్ బై స్క్యూనెస్ అంటే బీటా 1 μ4/μ2 స్క్వేర్ అంటే థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ అంటే ఫోర్త్ ఏదైతే ఉందో అది బై μ2 స్క్వేర్ చేస్తే యూ విల్ గెట్ స్క్యూనెస్ కదా. దాని డెఫినేషన్ రాసి ఎలా మెజర్ చేస్తాం, అలాగే ఈ రిలేషన్ ఈ డిస్టింగ్విష్ పాజిటివ్ నెగిటివ్ స్క్యూనెస్ కోసం చెప్పాలి మనం. దట్ ఈస్ వాట్ సెవెంత్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ వన్ డిఫైన్ సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. ఇక్కడ అన్నాం కదా మనకి మూమెంట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు 10 మార్క్స్ కానీ. అండ్ డిస్కస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆఫ్ మూమెంట్. చిన్న థియరీ పార్ట్ ఉంటుంది, అది రాయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్సో సమ్వాట్ ఇంపార్టెంట్. ఈ 3 స్టార్లు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా నేర్చుకోవాలి. అండ్ క్యాలిక్యులేట్ ఎస్డి. ఇక్కడైతే అన్గ్రూప్డ్ కదా, ఇక్కడ గ్రూప్డ్ డేటాలో మనకి ఇంటర్మీడియట్ 2Aలో కూడా లాస్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే టాపిక్ ఉంటుంది. అందులో కూడా ఎస్డి మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సేమ్ అలానే ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్లో అయితే ఈ 5 బాగా నేర్చుకోండి. ఈ 5లో ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన 1 2 3 ఈ 3 క్వశ్చన్స్ ఇంకా బాగా నేర్చుకోండి. ఆటోమేటిక్గా మీకు 10 మార్క్ అనేది పక్కాగా కవర్ అవుతుంది. అండ్ ఈ స్టార్ లేనివి కూడా నేర్చుకోవడం వల్ల మీకు 5 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మనం యూనిట్ 2ని డిస్కస్ చేసుకున్నాం. నా ఇప్పుడు మనం యూనిట్ 3లో ఏవైతే 10 మార్క్స్ ఉన్నాయో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రైట్. సో సెకండ్ యూనిట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఈ విధంగా అయితే మనం ఒక టాప్ మోస్ట్ 5 క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం యూనిట్ 3 నథింగ్ బట్ కర్వ్ ఫిట్టింగ్ అండ్ కొరిలేషన్. కర్వ్ ఫిట్టింగ్ అండ్ కొరిలేషన్ అని పిలుస్తాం దీన్ని. మనకి ఈ టాపిక్ నేమ్ వచ్చేసి స్టాటిస్టిక్స్లో థర్డ్ యూనిట్. సో కర్వ్ ఫిట్టింగ్ అండ్ కొరిలేషన్లో మనకి ఇక్కడ కూడా మనకి వీ హ్యావ్ సీన్ లైక్ ఒక 5 క్వశ్చన్స్ని చూస్తున్నాం. సో ఈ యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఒక 10 మార్క్ వస్తుంది. ఆల్సో యూ విల్ గెట్ 5 + 5 5 మార్క్స్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 10 మార్క్స్ని అయితే చాలా అంటే చాలా ఈజీగా కవర్ చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ 2 క్వశ్చన్లు కానీ బాగా నేర్చేసుకుంటే 10 మార్క్ క్వశ్చన్ కవర్ అయిపోతుంది అనమాట. రైట్. సో ఇది కర్వ్ ఫిట్టింగ్ అనేది ఒక సపరేట్ టాపిక్, కొరిలేషన్ అనేది ఒక సపరేట్ టాపిక్. బట్ ఇది కొత్త సెమిస్టర్ కాబట్టి మనకి ఈ 2 యాడ్ చేసి థర్డ్ యూనిట్లో పెట్టడం అయితే జరిగింది. అన్ని యూనివర్సిటీలు అంటే కొన్ని యూనివర్సిటీలు ఏం చేశారంటే ఇది సపరేట్గా ఉంది. ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. లైక్ ఈ యూనిట్ వస్తే నేను కర్వ్ ఫిట్టింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఈ క్వశ్చన్ కర్వ్ ఫిట్టింగ్ నుంచి, ఇది కూడా కర్వ్ ఫిట్టింగ్ వేరేగా ఉంటాయి. ఇన్ కేస్ ఆంధ్ర యూనివర్సిటీకి అయితే కలిపి ఉంది, ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీకి అయితే నేను కరెక్ట్గా మీకు సరిపోతుంది. స్పియర్మన్ ర్యాంక్ కొరిలేషన్ అంటే ఇది కొరిలేషన్, ర్యాంక్ కొరిలేషన్ ఇది కూడా కర్వ్ ఫిట్టింగ్ అయితే ఫస్ట్ 2 క్వశ్చన్స్. అది క్లియర్ కదా, యూనివర్సిటీ వైజ్ నేను చెప్పేసాను పాయింట్ని. ఇప్పుడు క్వశ్చన్స్ ఒక్కసారి మనం చూస్తే ఫిట్ ఎ స్ట్రైట్ లైన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. స్ట్రైట్ లైన్ అంటే మనకేంటి, y = a + bx. పిఎల్ఎస్ యూస్ చేయాలి మనం. అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ని యూస్ చేసి వీ హ్యావ్ టు రైట్ ద నార్మల్ ఈక్వేషన్స్. ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్ ఏమొస్తాయి, సమిషన్ yi = na + b సమిషన్ xi ఒక నార్మల్ ఈక్వేషన్. సెకండ్ నార్మల్ ఈక్వేషన్ సమిషన్ xi yi + a సమిషన్ xi + b సమిషన్ xi². ఇది ఒక నార్మల్ ఈక్వేషన్. ఈ టేబుల్ నుంచి మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. సమిషన్ yi అంటే ఏంటి, y వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే సమిషన్ yi వచ్చేస్తుంది. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5. రైట్. సమిషన్ xi అంటే xi వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే xi వస్తుంది. xi yi అంటే ఈ 2 ప్రొడక్ట్ చేయండి, 5 16s. రైట్. 50 + 30 80 190 ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి లైక్ ప్రొడక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే సమిషన్ xi yi కూడా వచ్చేస్తుంది. xi² అన్నాడు అంటే
వీటికి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 5 స్క్వేర్ 25, 10 స్క్వేర్ 100, 15 స్క్వేర్ 225, 20 స్క్వేర్ 400, 25 స్క్వేర్ 625. ఆ వాల్యూస్ అన్ని అప్లై చేసుకుంటే ఆ నార్మల్ ఈక్వేషన్స్లో ఫిట్టింగ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ కంప్లీట్ అయిపోయినట్టే. చాలా ఈజీ, ది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పక్కాగా పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు కూడా బాగా నేర్చుకోండి ఆ క్వశ్చన్ అయితే, రైట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇందాక అన్నాను కదా పిఎల్ఎస్ అని. ఎక్స్ప్లెయిన్ ఆ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అంటే ఏంటి అనేది చేసి డిరైవ్ నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫిట్టింగ్ ఆఫ్ 2 కర్వ్స్ ఇచ్చాడు. ఈ కర్వ్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఏంటంటే టేకింగ్ లాగరిథమ్స్ తీసుకుంటే మళ్ళీ ఆ నార్మల్ ఈక్వేషన్సే వస్తాయి. ఇన్ ప్లేస్ ఆఫ్ స్మాల్ ఏ ప్లేస్లో క్యాపిటల్ ఏ వస్తుంది, స్మాల్ బి ప్లేస్లో క్యాపిటల్ బి వస్తూ ఉంటాయి. ఆ నార్మల్ ఈక్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనకి కర్వ్ ఫిట్టింగ్ నుంచి బాగా నేర్చుకోవాలి. పారాబోలా కూడా ఉంది. దే మే ఆస్క్ లైక్ ఒక్కొక్కసారి 5 మార్క్స్కి అడుగుతూ ఉంటున్నాడు. మార్క్స్ అని ఏం లేదు, 5, 10 అని ఏం లేదు. మీరు కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి, దెన్ మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిరైవ్ ద స్పియర్మన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. సో మనకి రోతో డినోట్ చేస్తాం. 1 - 6 సిగ్మా di² n × n-1 అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది. దాన్ని మనం డిరైవ్ చేయాలి బై యూజింగ్ కొరిలేషన్ కాన్సెప్ట్. ద స్పియర్మన్ ర్యాంక్ అని ఇక్కడ ర్యాంక్ అని అన్నాడనంటే దే యూస్ టు గివ్ లైక్ మనకి ఏంటంటే ర్యాంక్ కొరిలేషన్ ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ స్పియర్మన్ని యూస్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది కూడా సమ్వాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ కొరిలేషన్. థర్డ్ క్వశ్చన్ కంప్లీటెడ్. ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీరు నోట్ చేసుకోవాలి. నేను ఈ బోర్డు మీద ఏవైతే క్వశ్చన్స్ కనిపిస్తున్నాయో మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. నేను చెప్పే కొన్ని పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు చదివేటప్పుడు ఓకే ఈ పర్టికులర్ యూనిట్లో సంథింగ్ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఉన్నాయనేది మీకు మైండ్లోకి వస్తుంది. చదివేటప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది, రైట్. అప్టైన్ ర్యాంక్ కోరిలేషన్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ర్యాంక్ కోరిలేషన్ ప్రాబ్లం ఈ విధంగా లైక్ ఐ ఫర్గెట్ టు రైట్ ద వాల్యూస్ ఆఫ్ వైఐ. నేను అది కూడా ఒకసారి కాపీ చేస్తాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ ఏంటి డెరివేషన్. డెరైవ్ అంటే వీ హ్యావ్ టు డెరైవ్ ద ఈక్వేషన్ 1 - 6 సిగ్మా di² n × n-1 ఇది డెరైవ్ చేయాలి. ఇదేంటి ప్రాబ్లం దాని మీద అంటే ర్యాంక్ కొరిలేషన్ మీద ప్రాబ్లమ్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అప్టైన్ ర్యాంక్ కొరిలేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో 68, 64, 75, 50, 64, 80, 75, 40 ఏవో వాల్యూస్ ఇస్తాడు. ఎక్కువగా పెద్ద వాల్యూస్ తీసుకుంటే మనకు కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది. సో వైఐ వాల్యూస్ ఆర్ అంటే ఏవైనా తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వాల్యూస్ మారితే మీకు ప్రాబ్లం డిఫికల్ట్ అవుతుందని నేను టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్నే ఇస్తున్నాను. ఇది మనకి టెక్స్ట్ బుక్లో లైక్ ఈ ప్రాబ్లం కానీ లైక్ టెక్స్ట్ బుక్లో ఉండేవి. సో అందుకని మీకు నేను సేమ్ నెంబర్సే కాపీ చేస్తున్నాను అనమాట. నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ 45 ఒకటి, 81, 60, 68, 48, 50 and 70. So these are the like values for y. So x values and y values. What we have to find out? Rank correlation find out చేయాలి. అంటే ఏం చేస్తాం మనం, వీటిల్లో టాప్ మోస్ట్ వాల్యూ ఎంత 80. సో గివ్ ర్యాంక్ 1. తర్వాత 75లో 2 ఉన్నాయి. సో దట్ మీన్స్ 2 and 3 అంటే 2 + 3 యావరేజ్ ఎంత అవుతుంది 2.5. అంటే దీనికి 2.5 దీనికి 2.5 ఇవ్వాలి. సో ఆ విధంగా ర్యాంక్స్ ఇచ్చి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ గెట్ డిఐ అన్నమాట. దానికి స్క్వేర్స్ చేస్తే n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చాలా ఈజీ. అండ్ కొరిలేషన్ నుంచి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అగైన్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1, 2, 3 స్టార్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. డిఫైన్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఏంటి కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే R = కోవేరియన్స్ ఆఫ్ x, y బై సిగ్మా x × సిగ్మా y. స్టాండర్డ్ డీవియేషన్ x, సిగ్మా y అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y. సో ఆ ఫార్ములాని మనం డెరైవ్ చేయాలి. ఆల్సో లైక్ డెరైవ్ ఆల్ ఇట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. కోరిలేషన్ కోఎఫిషియంట్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. కోరిలేషన్ కోఎఫిషియంట్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఈ విధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ కూడా డెరైవ్ చేయాలి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 3. ఇప్పుడు యూనిట్ 4 నుంచి మనం చూద్దాం, రైట్. సో ఈ విధంగా థర్డ్ యూనిట్ కర్వ్ ఫిట్టింగ్ అండ్ కోరిలేషన్ నుంచి అయితే కంప్లీట్ చేసాం. ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి ఏమవుతుంది అని అంటే లైక్ రెగ్రెషన్ అనే టాపిక్ నుంచి. సో ఈ రెగ్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యూనిట్. ఇక్కడ కూడా మనం వీ కెన్ ఈజీలీ గెట్ లైక్ 20 మార్క్స్ వస్తాయి. 10 + 5 + 5 అడుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే 20 మార్క్స్ అనేవి మనకి చాలా ఈజీగా రావడం జరుగుతుంది. వాట్ ఆర్ ద క్వశ్చన్స్, మరి ఇందులో ఏమున్నాయి క్వశ్చన్స్ అనేది ఒకసారి మనం
క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లైక్ టాప్ 4 క్వశ్చన్స్ ఈ యూనిట్లో అయితే మనకి ప్రీవియస్గా 14తో కంప్లీట్ అయింది కాబట్టి 15, 16, 17, 18 5th యూనిట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 నేర్చేసుకుంటే ఖచ్చితంగా ఒక 10 మార్క్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ విధంగా 20 క్వశ్చన్స్ అనేవి మనకి ఈజీగా కవర్ చేయగలుగుతాం మనం. మరి ఈ 4th యూనిట్ రెగ్రెషన్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మోడల్స్ ఇందులో అయితే హార్డ్లీ మనకి ఏంటి అని అంటే 2 లైన్స్ ఆఫ్ రెగ్రెషన్స్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 15 and 17 ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. 2 లైన్స్ ఆఫ్ రెగ్రెషన్ ఆర్ గివెన్ బై. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక లైన్ ఇచ్చాడు, ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు, సిగ్మా x² కూడా ఇచ్చాడు. ఏం అడిగాడు? x బార్ అండ్ y బార్ అంటే ఏంటి? మీన్ ఆఫ్ x, y బార్ అంటే మీన్ ఆఫ్ y, సిగ్మా y² వేరియన్స్, rxy అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్. ఆ 4 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 17 కూడా అబ్జర్వ్ చేస్తే అంటే ఈ రెండు బాగా నేర్చుకోవాలి. మీన్ వాల్యూస్ ఆఫ్ x, y అంటే ఏంటి? x బార్ y బారే కదా. కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటి? rxy కదా. ఈ విధంగా ఈజీగా మనం ఈ 2 క్వశ్చన్స్ ఒకటే. అలాగే స్టేట్ అండ్ ప్రూవ్ రెగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x on y అండ్ y on x. ఇలాగ మనకి bx on y, by on x అని చెప్పి 2 రెగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఉంటాయి. ఈ 2 కూడా మనం లైక్ ప్రూవ్ చేయాలి. స్టేట్ అంటే వాటిని మీనింగ్ రాసి ఎలా వచ్చాయి అనేది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్. ఇది ఈ రెండిట్లో ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్ వస్తే దిస్ ఈజ్ నథింగ్, సేమ్ మోడల్ కదా, నెంబర్సే మార్చి ఇచ్చాను, అందుకని 3 క్వశ్చన్సే ఉంటాయి. బట్ ఐ లైక్ మేక్ ఇట్ యాజ్ మోర్ ప్రాక్టీస్ ఉండదు కాబట్టి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ అయితే మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. 16th క్వశ్చన్ అయితే. ద లాస్ట్ వన్ రెగ్రెషన్ ఈక్వేషన్స్ని ఎలా రాయాలి అనేసి కూడా వీడు అడిగాడు. 2 టైప్ ఆఫ్ రెగ్రెషన్ ఈక్వేషన్స్ ఉంటాయి. లైక్ x on y కోఎఫిషియంట్ ఎలా ఉందో, రెగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x on y, రెగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y on x, 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్ ఫార్ములా రాసి వీటి నుంచి మనం అప్టైన్ చేయాలి. రైట్. సివి అయితే మనకి రెగ్రెషన్ నుంచి ఒకసారి చూసుకుంటే రెగ్రెషన్ ఈక్వేషన్స్ ఇచ్చి మీన్ వాల్యూస్ అడుగుతున్నాడు, రెగ్రెషన్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు, అండ్ రెగ్రెషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. చాలా ఈజీగా మనం చేసేయచ్చు. రైట్. సో లాస్ట్ 15 యూనిట్ చూసేద్దాం ఇప్పుడు మనం. రైట్. సో ఇది రెగ్రెషన్ నుంచి అయితే టాప్ 5 క్వశ్చన్స్, అందులో 4 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ 2 more క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 5 ఈజ్ అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్స్ అనే లెసన్ 5th యూనిట్. సో ఇందులో నుంచి ఓన్లీ 2 క్వశ్చన్స్, 2 అంటే 2 క్వశ్చన్స్ మనం పక్కాగా 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. 10 మార్క్ క్వశ్చన్ 2 రావచ్చు, లేదా ఒక క్వశ్చన్ అయితే పక్కాగా 100% డ్యామ్ షూర్గా వస్తుంది, ఐదర్ ఏ ఆర్ బిలో. సో ఈ క్వశ్చన్స్ అయితే బాగా నేర్చేసుకోండి, 2 క్వశ్చన్స్ కాబట్టి. అలాగే రెగ్రెషన్లో కూడా 3 క్వశ్చన్లే, ఎందుకంటే 4 అయినా కూడా 2 ప్రాబ్లమ్స్ ఒకటే కాబట్టి ఈ 2 టాపిక్స్ ముందు ఈజీగా చేసేయండి. రిమైనింగ్ కొద్దిగా థియరిటికల్గా కాబట్టి చదివేసేయచ్చు మీరు. రైట్. సో 5th యూనిట్ అట్రిబ్యూట్స్లో అయితే ఏమన్నా ఒకసారి చూసేద్దాం. ఎక్స్ప్లెయిన్ ద క్రైటీరియా ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. 5 మార్క్స్లో కూడా ఇచ్చాం మనం. ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్కి సంబంధించి కొన్ని క్రైటీరియా కండిషన్స్ ఉంటాయి, అవి నేర్చేసుకుంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ అనేది, అఫ్కోర్స్ ఉన్నవే 2 క్వశ్చన్స్ కాబట్టి మరి ఇందులో ఎక్సెప్షన్ ఏమీ లేదు, ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే నేర్చేసుకోండి. అలాగే ఎక్స్ప్లెయిన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్, ఇండిపెండెన్స్ కోసం ఒకటి, అలాగే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ క్యూ, యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్, అసోసియేషన్ 2 ఉంటాయి. సో అసోసియేషన్కి సంబంధించి ఆ వాల్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి అయితే మనకి 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ద లెసన్ లైక్ 5th యూనిట్ అట్రిబ్యూట్స్. రైట్. సో దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ 20 క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్, అంటే స్టాటిస్టిక్స్ సంబంధించి 10 మార్క్స్కి. అలాగే 5 మార్క్స్కి అయితే మనం కింద ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసాం, ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి చూసేసేయండి. అలాగే ఇంట్రడక్షన్ క్లాస్ కూడా స్టాటిస్టిక్స్ మీద చేయడం జరిగింది, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా లింక్ అయితే ఉంది, క్లిక్ చేసేసండి. సో ఓవరాల్గా మీరు అన్ని వీడియోస్ అయితే చూసేసేయచ్చు. రైట్. అలాగే మా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో మా వీడియోస్ కానీ లైక్ అయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. రైట్. థ్యాంక్ యూ సో మచ్.